సంబంధించిన వాటి గురించి మీకు కంప్లీట్ గైడెన్స్ ఉంటుంది. మన వీడియో చూస్తే మీరు క్లారిటీతో వెళ్ళి మనల్ని క్వశ్చన్ చేసి మీకు చెప్తే అన్నీ చెప్తారు క్లియర్గా. సో దయచేసి లోన్స్ నన్ను అడిగితే నేను అసలు రికమెండ్ చేయనండి. అవసరం లేదు, ఏమైనా అవసరం ఉంటేనే మనకు లోన్ తీసుకోవాలి. తీసుకుంటే కూడా ఎలా తీసుకోవాలి, మనం ప్రాపర్ గా ఈఎంఐ ఎలా కట్టాలి, అసలు ఈఎంఐ ఒక నెల మిస్ అయితే ఎందుకు చార్జీలు చేస్తుందో, ఎంత చార్జీలు చేస్తుందో కంప్లీట్ వీడియో అండి ఇది. దీని సిరీస్ ఇప్పుడు పార్ట్ 2 అయిపోయింది కదా, నెక్స్ట్ వీడియోలో మొత్తం ఒక వీడియోలో చెప్పచ్చు, కానీ వీడియో లెంత్ అయిపోయింది క్లియర్ గా. ఎందుకంటే చదువుకున్న వాళ్ళకి అర్థమవుతుంది ఏంటి అనేది, చదువు లేని వాళ్ళకి నాలాగా నేను కొంతవరకే చదువుకున్నాను అలాంటి వాళ్ళందరికీ అర్థం కాదనమాట. చాలా మంది విలేజ్ లో ఎక్కువ ఉంటుంది లోన్ సంబంధించిన కానీ డైలీ లైఫ్ లో మనకు ఒక్కటి సంబంధించి ఇన్ఫర్మేషన్ సంబంధించినది ప్రతి ఒక్కటి మన ఛానల్లో వస్తుంది, జెన్యున్ గా వస్తుంది. సో ఎప్పుడు వచ్చినా కూడా జెన్యున్ కంటెంట్ తో వస్తాము. మనం అన్నీ ఇప్పుడు పర్సనల్ లైఫ్ లో నేను ఎక్స్పీరియన్స్ చేసింది నేను మీతో షేర్ చేసుకుంటున్నాను, క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో పార్ట్ 2 లో అసలు మీరు ఎట్లా మాట్లాడాలి, ఏం చేయాలి, అసలు మనం ఏ విధంగా మనము వాళ్ళ దాని నుంచి మీరు ఏమైనా లోన్ తీసుకుంటే మాత్రం మీరు ఏ విధంగా వాటిని క్లియర్ చేసుకోవాలి, ఏ విధంగా వాళ్ళతో మాట్లాడి సెటిల్ చేసుకోవాలి అనేది కంప్లీట్ గా పూర్తిగా చూడండి వీడియో. మీరు ఎట్లా వస్తుంది, వాళ్ళు ఎట్లా మెయింటైన్ చేస్తారు. సో మీరు ఈఎంఐ కట్టకపోతే మీరు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తాయి, మనం లాస్ట్ టైం మనం ఏ విధంగా వాళ్ళు మనల్ని క్యాచ్ చేస్తారు, ఏ విధంగా లోన్ తీసుకోమని చెప్తారు, బైక్ షోరూమ్ దగ్గర కానీ బయట ఎక్కడైనా కానీ ఏ విధంగా వాళ్ళు చేస్తారనే విషయం మీకు ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ ఆన్ లో పెట్టి వెల్కమ్ టు ఉపేంద్ర టెక్ ఇన్ తెలుగు. టుడే వీడియో వచ్చేసి శ్రీరామ్ ఫైనాన్స్ పార్ట్ 2 అండి. సో తెలిసిన వాళ్ళైతే వీడియో స్కిప్ చేయండి, తెలియని వాళ్ళ కోసము. సో ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే ఇంకా చాలా మందికి తెలియాలి. ఫస్ట్ మనం లోన్ స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు మనం ప్రాసెస్ చెప్పాము, ఎక్స్ట్రా చార్జెస్ సో ఏమి వాళ్ళు చెప్పారు, మెన్షన్ చేయరు. సో మీకు చెప్పినట్టు పెట్టుకోండి. 1 ఇయర్ కి ఎంత ఇంట్రెస్ట్ పడుతుంది, 8 మంత్స్ కి 18 మంత్స్ కి ఎంత ఇంట్రెస్ట్ పడుతుంది, 24 మంత్స్ కి ఎంత ఇంట్రెస్ట్ పడుతుంది అంటే మొత్తం కట్టాల్సిన అమౌంట్ ఎంత, మీరు లోన్ తీసుకున్న అమౌంట్ ఎంత ఫస్ట్ క్యాల్కులేషన్ చేసుకోండి. ఫస్ట్ 1. నెంబర్ 2 వచ్చేసి మీరు ఎప్పుడైతే ఈఎంఐ మీరు తీసుకున్న తర్వాత ఎప్పుడే కానీ 20 నుంచి 25 30 లోపు ఈ మధ్యలో ఎప్పుడున్నా కానీ లోన్ పెట్టుకోవడానికి ట్రై చేయండి. మాక్సిమం ఈ డేట్ లో మీరు పెట్టుకుంటే ఏమైందంటే ఆ మంత్ మీకు ఈఎంఐ రాదు, మరి నెక్స్ట్ మంత్ వస్తుంది. అంటే మీరు ఏదన్నా కానీ ఒక మంత్ లో మీరు ఏదైనా జాబ్ కానీ మీరు డబ్బులు ఏమైనా మీరు నెలకు సంపాదిస్తున్నారు దగ్గర మీకు ఒక మంత్ జాబ్ అమౌంట్ మీకు వచ్చిన డబ్బులు మీరు వెంటనే ఈఎంఐ కట్టాల్సిన అవసరం ఉండదు. సో మీకు అక్కడ మనీ సేవ్ అవుతుంది. సో సెకండ్ థింగ్, మళ్ళీ ఇంకోటి వాళ్ళు లోన్ అప్రూవల్ ప్రాసెస్ అంతా అయిపోయిన తర్వాత మీరు ఫస్ట్ ఈఎంఐ కట్టింటారు, సెకండ్ ఈఎంఐ కట్టింటారు కదా, ఆటో డెబిట్ ఎప్పుడైతే పెట్టుకుంటారో ఆటో డెబిట్ పెట్టుకున్నప్పుడు ఏమైందంటే మీ ఆటో డెబిట్ పెట్టుకునేదానికి ముందు వాళ్ళు ముందే చెప్తారు 1వ తారీఖు లోపల పెట్టుకోవాలి, లేకుంటే 5వ తారీఖు లోపల పెట్టుకోవాలి, లేకుంటే 7వ తారీఖు లోపల పెట్టుకోవాలని. సో మీరు ఎన్ని ఇబ్బందులు ఉన్నా ఏమున్నా కూడా మీరు ఖచ్చితంగా అకౌంట్ లో డబ్బులు మెయింటైన్ చేయండి. మీరు వేరే వాళ్ళు తప్పు చేస్తారా లేకుంటే ఇంకోటి చేస్తారా చేయండి. చేసినప్పుడు అయినా కూడా మీరు వాళ్ళు ఎట్లా చెప్తారంటే మీరు 4వ తారీఖు వేసుకున్నాము 5వ తారీఖు కదా ఈఎంఐ అనుకుని మీరు 4వ తారీఖు డబ్బులు వేస్తే మీ ఇష్టము, అక్కడ మీకు దెబ్బ పడింది. సో ఎప్పుడైనా కానీ ఖచ్చితంగా 2వ తారీఖు లోపల పెట్టుకుంటే మీరు క్వశ్చన్ చేయొచ్చు, ఓకేనా. సరే, ఫోర్త్ థింగ్ ఏం లేదండి, మీరు ఎప్పుడైతే మీరు అకౌంట్ లో డబ్బులు పెట్టుకున్నా కూడా మనీ కట్ అయిందా లేకుంటే మీరు క్రాస్ చెక్ చేసుకుంటానండి. ఇది పక్కా చేసుకోవాలి, ఏంటంటే చాలా మంది వదిలేస్తారు. మీరు ఎప్పుడైతే ఈఎంఐ స్టార్టింగ్ డేట్ నుంచి మీరు లోన్ అప్రూవ్ చేసుకుంటారో ప్రతి ఒక్కటి మీరు పీడిఎఫ్ కానీ ఏదో ఒకటి ఫోన్ లో కానీ మీకు జిరాక్స్ కాపీ కానీ ఎక్స్ట్రా జిరాక్స్ కాపీస్ కానీ మీరు తీసుకొని మీ దగ్గర పెట్టుకోండి. మీ లోన్ డేట్ మీ దగ్గర ఉంటుంది, మీరు ఆ డేట్ నుంచి మీరు చెక్ చేసుకోండి. మీ కాయిన్ మీకు అప్పడం లేదు, మీరు అకౌంట్ లో డెబిట్ కావడం లేదు, 500 అక్కడ ఎక్స్ట్రా ఛార్జ్ పడుతుంది. మళ్ళీ మీరు పే చేసినా కూడా మళ్ళీ ఎక్స్ట్రా ఛార్జ్ అది యాడ్ అవుతూనే ఉంటుంది. మీకు ఇదంతా వాళ్ళు చెప్పారు. మీరు మళ్ళీ నెక్స్ట్ టైం లోన్ క్లియర్ అయిన తర్వాత మీరు అడగాలని మీరు లోన్ కోసం వెళ్ళినప్పుడు మీరు బకాయి ఛార్జీలు ఉన్నాయండి, మీరు ఇంత అమౌంట్ ఎక్స్ట్రా అమౌంట్ కట్టలేదు, మీ అవసరాన్ని వాళ్ళు క్యాచ్ చేసుకుని అప్పుడు మీకు ఆ డబ్బులు ఎంత అని చెప్తారు. అప్పుడు 2000 ఉంటే 5000, 5000 ఉంటే 7000, 7000 ఉంటే 8000 ఎంతైనా చెప్తారు. సో మీరు ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఈ 4th పాయింట్ మీరు చాలా జాగ్రత్తగా మీరు చూసుకొని చేసుకుంటే మీరు ఆ డబ్బులు కట్టాల్సిన అవసరం లేదు. నేను నెక్స్ట్ లోన్ అప్రూవ్ అవుతారు. సో మీరు అక్కడే కాదు బయట ఎక్కడైనా తీసుకోవచ్చు, అవసరం లేదు. మీరు అక్కడ వెళ్ళి మీరు ఫర్ ఎగ్జాంపుల్ 500 మీరు కట్టలేదు, ఆల్రెడీ అకౌంట్ లో కట్ చేసాను, ఆల్రెడీ నువ్వు కట్టినప్పుడు మళ్ళీ 500 ఎందుకు కట్టాలి, వాడికి 1000 రూపీస్ ఎందుకు ఎక్స్ట్రా కట్టాలి అనే ఒక చిన్న థాట్ వచ్చి ఏదంటే ఇదంతా ఎవరు పట్టించుకోరండి. మనకు లోన్ జరుగుతుందా, మనకు బయట ఎక్కడ ఏమి ఇయ్యారని. సో కొంచెం క్లియర్ గా మీరు ఎత్తుకండి. ఆఫ్లైన్ సర్వీస్ లో ఖచ్చితంగా చాలా ఉన్నాయి, చాలా ఫైనాన్స్ సర్వీస్ ఉన్నాయి. ఒకప్పుడు దాని ఇప్పుడు చాలా ఉన్నాయి. సో మీకు ఎప్పుడైతే దాని వల్ల అయితే మీ సిబిల్ ఎటువంటి డెబిట్ అంటే కాదండి, మీ అకౌంట్ లో డబ్బులు కట్ అయిందంటే ఎక్స్ట్రా డబ్బులు సిబిల్ ఎప్పటికీ దెబ్బ పడదు, ఓకేనా. ఇదంతా వాళ్ళు ఫ్రాడ్ ట్రాన్సాక్షన్ చేస్తారు అనమాట. మీకు సిబిల్ లేదు మీకు ఎక్కడ లోన్ ఇవ్వాలి, వాళ్ళ పాయింట్ ఒకటేనండి, మీతో ఆ డబ్బులు కట్టించి సో ఆ ఎంప్లాయీకి ఏమితో ఆ డబ్బులు కూడా కట్టిస్తే అది ఆ ఎంప్లాయీకి బెనిఫిట్స్ వస్తాయన్నమాట. ఆ బెనిఫిట్స్ కోసం వాళ్ళు ఎక్స్ట్రా డబ్బులు చార్జ్ చేసి మొత్తం కట్టడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తారు. సో ఈ పాయింట్ అయితే కంప్లీట్ గా చూడండి. మీరు ఇప్పుడైతే నేను ఏదైతే చెప్పానో ఫస్ట్ మళ్ళీ ఇంకోసారి చెప్తాను. ఫస్ట్ మీరు ఏదైతే లోన్ పెడుతున్నారో అది ఒక మొత్తం చూసుకోండి, ఆ పీడిఎఫ్స్ అన్ని తీసుకోండి. సెకండ్ మనకి ఎంత ఇంట్రెస్ట్ పడుతుంది అని చూసుకోండి, 18 మంత్సా 16 మంత్సా 24 మంత్స్ ఎంత పడుతుంది, ఇయర్కి ఎంత పడుతుంది అది మొత్తం చూసుకొని మీకు ఏదైతే కన్వీనియంట్ గా ఈఎంఐ ఉంటుందో ఇంట్రెస్ట్ ఎక్కువ పర్లేదు. అప్పుడు మీరు కన్వీనియంట్ చూసుకోవాలా. మీకు రేపు పొద్దున మీ ప్రొఫైల్ మొత్తం డివైడ్ అయినంత మొత్తము అక్కడి నుంచే ఉంటుంది అనమాట, సరేనా.
కన్వీనియంట్ గా మీరు కరెక్ట్ గా ఈఎంఐ పే చేశారనుకోండి, మీకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. సరేనా? సో అది చూసుకోండి. మీరు ఎప్పుడైతే మీరు ఎక్స్ట్రా ఛార్జీలు కట్టుకుంటున్నారో అకౌంట్ మెయింటైన్ చేసేదాకా నేను చెప్పినప్పుడు డేట్ చూసుకోండి, 20 to 30 మధ్యలో ఆ డేట్ చూసుకోండి. మీకు డబ్బులు మంచి ఒక స్లాక్ ఉంటుంది అనమాట. సో అది చూసుకోండి. ఖచ్చితంగా పీడిఎఫ్ ప్రతి ఒక్కటి పెట్టుకొని ఏ మంత్ అయితే మీకు అకౌంట్ లో డెబిట్ అవుతుందో, మీకు రాసుకోవడానికి ఇబ్బంది ఉంది, మీకు బుక్ పెట్టుకోవడానికి ఇబ్బంది ఉంది అనుకోండి, రేపొద్దున మీరు బ్యాంక్ లో వెళ్తే బ్యాంక్ పాస్బుక్ తీసుకొని స్టేట్మెంట్ తీసుకోండి. ఏముందో చిన్న లెటర్ ఇస్తారు, లేకపోతే 100 డబ్బులు కట్ అవుతారంటే వాళ్ళ రాత్రి చేసిస్తారు, చేసుకోండి. ఒకవేళ మీకు డెబిట్ కార్డు ఉండి అన్ని ఉంటే కనుక మీకు కొంచెం నాలెడ్జ్ ఉంటే తెలిసిన ఉందంటే స్టేట్మెంట్ తీసుకొచ్చి ఇంటర్నెట్ బ్యాంక్ నుంచి. సో కంప్లీట్ గా మీరు ఎట్లా తీసుకోవాలనే వీడియోస్ కూడా నేను చేసి చూపిస్తాను. ఓకేనా? మన ఛానల్ లో ఉంటాయి, కావాలని మీరు కామెంట్ చేయండి. మీకు ఒకవేళ ఇన్ఫర్మేషన్ మీకు తెలిసింది, ఈ వీడియో మీకు యూస్ఫుల్ అయింది, అట్లా ఇంకా ఏమైనా వీడియోస్ మీకు తెలియలేదు, దాని గురించి నాకు కామెంట్ చేయండి. ఓకేనా? ఆ కామెంట్ చేస్తే నేను దాని నుంచి నేను ఇంకోటి ఏదైనా వీడియో చేయడానికి ప్రయత్నిస్తాను. సరేనా? ఓకే అండి, థ్యాంక్ యూ అండి. ఈ ఇన్ఫర్మేషన్, ఈ పాయింట్స్ అని మొత్తం శ్రీరామ్ ఫైనాన్స్ లో లోన్ తీసుకుంటున్నట్లయితే ప్లీజ్ దయచేసి మోసపోకండి, ఇబ్బంది పడద్దండి. డబ్బులు కట్టలేని పరిస్థితుల్లో ఫ్యామిలీ, నేను కూడా మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అండి, ఆ ఫ్యామిలీ నుంచి వచ్చాను కాబట్టి చెప్తున్నాను. ఎవరు ఇబ్బంది పడద్దండి, లోన్ తీసుకొని మోసపోకండి. ప్లీజ్ దయచేసి జాగ్రత్తలు పాటించండి. మీకు సంతోషంగా లోన్ తీసుకొని ఫ్యామిలీతో హ్యాపీగా ఉండాలన్నదే నా చిన్న విన్నపం. థ్యాంక్ యూ. సో అలాంటి వాళ్ళందరూ తెలియజేయాలని. సో దానికి మిమ్మల్ని కోరే నేను ఒకటి ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్, లైక్ చేసి బెల్ నోటిఫికేషన్ లో ఆన్ చేసుకున్నాం. మీరు చూసి మీకు ఇన్ఫర్మేషన్, మీకు వర్క్ మీ వాళ్ళలో ఎవరికైనా జరిగింటాయి కదా అండి, ప్లీజ్ దయచేసి వాళ్ళ లైఫ్ వాడికి జరగాల్సింది అట్లా అనుకోకుండా ప్లీజ్ దయచేసి వీడియో షేర్ చేయండి. షేర్ చేస్తే వాడికి కనీసం ఇన్ఫర్మేషన్ తెలిసినప్పుడు కొద్దిగా జాగ్రత్త పడతారనే విషయం. ఓకేనా? సో ప్లీజ్ దయచేసి పూర్తిగా వీడియో చూడండి. వీడియో చూసి ఎవరికైనా షేర్ చేయండి కానీ మీ ద్వారా నేను కోరుకుంటున్నాను. ప్లీజ్ దయచేసి షేర్ చేయండి. వీడియోని తెలియని వాళ్ళకి అందరికీ తెలుస్తుంది. పొరపాటున లోన్ తీసుకుంటున్నా కానీ, కొత్త బైక్ తీసుకుంటున్నా కానీ, కార్ తీసుకుంటున్నా కానీ, పర్సనల్ లోన్ తీసుకుంటున్నా కానీ, సో కొద్ది వరకు వాళ్ళకి సేవ్ అయ్యి డబ్బులు సేవ్ చేసుకునే అవకాశం ఉంటుందని చిన్న మనవి అండి. మన వీడియో చూస్తే మీరు క్లారిటీతో వెళ్ళి వాళ్ళని క్వశ్చన్ చేసి మీకు చెప్తే అన్ని చెప్తారు క్లియర్ గా. సో దయచేసి లోన్స్ నమ్మడితే నేను అసలు రికమెండ్ చేయనండి. అవసరం లేదు, ఏమన్నా అవసరం ఉంటేనే మనకు లోన్ తీసుకోవాలి. తీసుకుంటే కూడా ఎలా తీసుకోవాలి, మనం ప్రాపర్ గా ఈఎంఐ ఎలా కట్టాలి, అసలు ఈఎంఐ మన అయితే ఎందుకు చార్జీలు చేస్తుందో, ఎంత చార్జీలు చేస్తుందో కంప్లీట్ వీడియో అండి ఇది. ఈ సిరీస్ ఇప్పుడు పార్ట్ 2 అయిపోయింది కదా, నెక్స్ట్ వీడియోలో మొత్తం ఒక వీడియోలో చెప్పచ్చు కానీ వీడియో లెంత్ అయిపోయింది క్లియర్ గా. ఎందుకంటే చదువుకున్న వాళ్ళకి అర్థమవుతుంది ఏంటి అనేది, చదువు లేని వాళ్ళకి, నాలాగా నేను కొంతవరకే చదువుకున్నాను అలాంటి వాళ్ళందరికీ అర్థం కాదన్నమాట. చాలా మంది విలేజ్ లో ఎక్కువ ఉంటుంది. సో అలాంటి వాళ్ళందరికీ తీసుకోవాలని. సో దానికి మిమ్మల్ని కోరే నేను ఒకటి ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్, లైక్ చేసి బెల్ నోటిఫికేషన్ లో ఆన్ చేసుకున్నాం. మీరు చూసి మీకు ఇన్ఫర్మేషన్, మీకు వర్క్ మీ వాళ్ళలో ఎవరికైనా జరిగింటాయి కదా అండి, ప్లీజ్ దయచేసి వాళ్ళ లైఫ్ వాడికి జరగాల్సింది అట్లా అనుకోకుండా ప్లీజ్ దయచేసి వీడియో షేర్ చేయండి. షేర్ చేస్తే వాడికి కనీసం ఇన్ఫర్మేషన్ తెలిసినప్పుడు కొద్దిగా జాగ్రత్త పడతారనే విషయం. ఓకేనా? సో ప్లీజ్ కంప్లీట్ వీడియో అండి ఇది. ఈ సిరీస్ ఇప్పుడు పార్ట్ 2 అయిపోయింది కదా, నెక్స్ట్ వీడియోలో మొత్తం ఒక వీడియోలో చెప్పచ్చు కానీ వీడియో లెంత్ అయిపోద్ది క్లియర్ గా. ఎందుకంటే చదువుకున్న వాళ్ళకి అర్థమవుతుంది ఏంటి అనేది, చదువు లేని వాళ్ళకి, నాలాగా నేను కొంతవరకే చదువుకున్నాను అట్లాంటి వాళ్ళందరికీ అర్థం కాదన్నమాట. చాలా మంది విలేజ్ లో ఎక్కువ ఉంటుంది. సో అలాంటి వాళ్ళందరికీ తీసుకోవాలండి. సో దానికి మిమ్మల్ని కోరే నేను ఒకటి ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్, లైక్ చేసి బెల్ నోటిఫికేషన్ లో ఆన్ చేసుకున్నాం. మీరు చూసి మీకు ఇన్ఫర్మేషన్, మీకు మీరు చూసి మీకు ఇన్ఫర్మేషన్, మీకు వర్క్ మీ వాళ్ళలో ఎవరికైనా జరిగింటాయి కదా అండి, ప్లీజ్ దయచేసి వాడి లైఫ్ వాడికి జరగాల్సిందే అట్లా అనుకోకుండా ప్లీజ్ దయచేసి వీడియో షేర్ చేయండి. షేర్ చేస్తే వాడికి కనీసం ఇన్ఫర్మేషన్ తెలిసినప్పుడు కొద్దిగా జాగ్రత్త పడతారనే విషయం. ఓకేనా? సో ప్లీజ్ దయచేసి పూర్తిగా వీడియో చూడండి. వీడియో చూసి ఎవరికన్నా షేర్ చేయండి.